నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మురళి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఏ లిటిల్ క్వీన్స్. ఈరోజు మనము ఈ వీడియోలో నోరు నుంచే రుచికరమైన ఎగ్ సేమియాను చూపించబోతున్నాను. స్టవ్ పైన మూకుడు పెట్టి మూకుడు వేడయ్యాక అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 కప్పు సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల సేమియా అనేది ముద్దలు రాకుండా ఉంటుంది. సేమియా అనేది విడివిడిగా వస్తుంది. ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలి. వేడైనాక ఇలా కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 1 కప్పు సేమియా వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా 3 కప్పుల నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఒక 70% ఉడికించుకోవాలి. నీళ్లు పోసినాక ఒకసారి కలుపుకోవాలి. ముద్దలు లేకుండా ఉంటున్నది కలుపుకుంటే ఇట్లా విడివిడిగా చేసుకోవాలి. ముద్దలు లేకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 70% ఉడకబెట్టుకోవాలి. మధ్యలో మూత తీసుకొని కలుపుకొని చూసుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. చూసుకుంటూ కలుపుకోవాలి. మూత తీసి ఉడికిందో లేదో చూసుకోవాలి. %70 ఇలా ఉడికిందో లేదో ఇట్లా ఒకసారి కొంచెం సేమియా తీసి ఇలా వేలిపైన ఒత్తి చూస్తే తెలిసిపోతుంది, లేకపోతే మెత్తగా అయిపోతుంది. సేమియా 70% ఉడికితేనే బాగుంటుంది. సేమియా 70% ఉడికిన తర్వాత ఒక జాలి తీసుకొని జాలిలో వడబోసుకోవాలి. వాటర్ లేకుండా వడబోసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా జాలిలో పోసుకొని వడబోసుకొని మళ్ళీ అదే ముక్కుడు స్టవ్ పైన పెట్టుకోవాలి కలుపుకొని. లేకపోతే వేరే ముక్కుడు ఉంటే వేరే ముక్కుడు పెట్టుకోండి. అదే ఈ సేమియా ముద్దలు కట్టకుండా ఉండాలంటే ఫస్ట్ ఆ వేడితోని కూడా సేమియా ఉడికిపోతుంది కదా, అందుకని చల్లటి నీళ్ళు పోసి ఆ సేమియాని ఒకసారి ఇలా తిప్పాలి, ఉల్టా చేయాలి. ఉల్టా చేస్తే సేమియా అనేది మనకు విడివిడిగా వస్తుంది. చల్లటి నీళ్ళు పోసేసరికి చల్లటి నీళ్ళు పోసి కలుపుకోవాలి ఒకసారి.
సేమ్యాను చల్లనీళ్ళతో కడిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ముకుడు పెట్టి ముకుడు వేడయ్యాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.
ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి, హై ఫ్లేమ్లో ఉండద్దు. తర్వాత ఒక నిమ్మకాయ ఒక్క పిండుకోవాలి. ఎక్కువ పిండుకుంటే పులిహోర లెక్క ఉంటుంది, మీ ఇష్టం చూసుకుంటూ పిండుకోండి. లేకపోతే నిమ్మకాయ పిండుకోకుండా కానీ బాగుంటుంది. నిమ్మకాయ ఎక్కువ ఉంటే పులిహోర లెక్క ఉంటుంది, చూసుకుంటూ పిండుకోండి. నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ. అంతే ఫ్రెండ్స్, నోరు నుంచే ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. గుమగుమలాడే ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగున్నది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.